వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. క్రిప్టో మనీ వరల్డ్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే జస్ట్ మీరు క్రిప్టో మనీ వరల్డ్కి సబ్స్క్రైబ్ అవుతే చాలు. దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఏషియాడీజీ coin.net గురించి చెప్పడం జరిగింది. అందులో రిజిస్ట్రేషన్ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత CCXలో ఏ విధంగా ఏడీసీఎన్ కాయిన్ కొనాలి, కొన్న ఏడీసీఎన్ కాయిన్ని ఈ ఏషియాడీజీ కాయిన్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, అదే మన అకౌంట్ని ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి అనేది కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ వీడియోని చూస్తే ఈ వీడియో దానికి కంటిన్యూగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం CCXలో కొన్న ఏడీసీఎన్ కాయిన్స్ని ఈ విధంగా కంపెనీ ఇచ్చిన అప్గ్రేడింగ్ ప్యాక్లో మనకి ఏ ప్యాక్ కావాలో ఆ ప్యాక్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మన పాస్వర్డ్, అంటే మన రిజిస్ట్రేషన్ టైంలో మన సెలెక్ట్ పాస్వర్డ్ రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సో దానిలో పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి బై ప్యాక్ అని క్లిక్ చేయగానే సో దీనికి సంబంధించిన ఏడీసీఎన్కి సంబంధించిన ఒక వ్యాలెట్ రావడం జరుగుతుంది. అది CCXలోంచి వెళ్ళి జస్ట్ బ్యాలెన్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్లో మీకు ఏడీసీఎన్ కాయిన్స్ని మీద జస్ట్ విత్డ్రా అని ఏడీసీఎన్ కాయిన్స్ ఉంటే దాని మీద విత్డ్రా అనే ఆప్షన్ కొట్టండి. యాక్చువల్గా నాకు ఏడీసీఎన్ కాయిన్స్ లేవు, అందుకే నేను జస్ట్ BTCని విత్డ్రా కొట్టాను. సో విత్డ్రాని ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఏడీసీఎన్ కాయిన్ అంటే ఏషియాడీజీ ఇచ్చిన వ్యాలెట్ని ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ మీ అమౌంట్ ఎంత అయితే ప్యాక్ ఉందో అంత అమౌంట్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ కొట్టండి. ట్రాన్స్ఫర్ ప్రెస్ చేయగానే మీ మెయిల్కి CCX వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ పంపిస్తారు. దాన్ని ప్రెస్ చేస్తే చాలు. సో ఇక్కడ ఉన్న ఏడీసీఎన్ కాయిన్స్ మన ఇక్కడ ఏషియాడీజీ కాయిన్లోకి డిపాజిట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అలా డిపాజిట్ అయిన తర్వాత మీరు డాష్బోర్డ్లోకి వచ్చి డాష్బోర్డ్లో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్లో మీకు ఇక్కడ అమౌంట్ ప్యాక్ యొక్క పేరు నెక్స్ట్ ఆ అమౌంట్ ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం CCXలో కొన్న ఏడీసీఎన్ కాయిన్స్ని ఈ విధంగా మనం డిపాజిట్ చేయాలనేది ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, ప్యాకేజ్ లాట్ ఇన్ఫో పేజ్ 1 అన్నమాట. అంటే మనకి ఈ ప్యాకేజ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఈ పేజ్ 1 అనేది నడుస్తుంది. అయితే పేజ్ 1లో మనకి లాట్స్ ఇంకా 5 ఉన్నాయని చెప్తుంది. సో రిమైనింగ్ సేల్స్ అంటే సింగిల్గా 23 సేల్స్ ఉన్నాయని చెప్తుంది. సో ఈ విధంగా 100కి 250కి ఇలా రిమైనింగ్ పార్ట్లు అంటే రిమైనింగ్ లాట్స్ ఇవి ఉన్నాయని చెప్తుంది. సో ఇవి అయిపోయిన తర్వాత మనకి పేజ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. పేజ్ 2లో 1 crore కాయిన్స్ మొత్తం అంతా ఈ పేజ్ సంబంధించి 1 crore కాయిన్స్ అనేవి డివైడెడ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్ఫా 100 కాయిన్స్ పెడితే దానికి మంత్లీ 15 కాయిన్స్ చొప్పున 12 నెలలు ఇవ్వడం జరుగుతుంది. అలా బేటాకి 250 కాయిన్స్ పెడితే దాంట్లో 50 కాయిన్స్ చొప్పున 10 నెలలు ఇవ్వడం జరుగుతుంది. అలాగా గామా, డెల్టా, జేటా, సిగ్మా 5000 కాయిన్స్ పెడితే మనకి మంత్లీ 1666 కాయిన్స్ చొప్పున 6 నెలలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే పేజ్ 2 అనేది ఇంకా రాలేదు, మనం ఉన్నది పేజ్ 1లో. సో పేజ్ 1 కూడా కంప్లీట్ అయిపోయి త్వరలోనే ఈ స్లాట్లన్నీ బుక్ అయిపోతే ఇవి సేల్ అయిపోతే మనకి పేజ్ 2 అనేది ఓపెన్ అవుద్ది ఫ్రెండ్స్. పేజ్ 2లో కొద్దిగా చెప్పుకోదగ్గ విధంగా ఇందులో కాయిన్స్ అనేవి మనకు కనబడడం లేదు. బట్ మంచి లాంగ్ టర్మ్ ఇన్కమ్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని తీసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ పేజ్ 2 కూడా కంప్లీట్ అయిపోతే అంటే 1 crore కాయిన్స్ కూడా అయిపోతే నెక్స్ట్ పేజ్ 3కి రావడం జరుగుతుంది. పేజ్ 3లో ఆల్ఫా 100 కాయిన్స్కి మంత్కి మనకి 104 కాయిన్స్ చొప్పున జస్ట్ 25 నెలలు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు USA డాలర్లో $8 చొప్పున నెలకి సో 25 నెలలు ఇవ్వడం జరుగుతుంది. అంటే $200 అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ ప్యాక్లు అనేవి ఉంటాయి. పేజ్ 3కి మనం రావాలంటే ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతానికి మనం పేజ్ 1లో ఉన్నాం. సో పేజ్ 1 ప్యాక్లో మనకి క్లియర్ కట్గా కావాలంటే జస్ట్ మీరు అప్గ్రేడ్ కాయిన్ ప్యాక్ వెళ్తే
ఇక్కడ చూపిస్తుంది. ఇదంతా పేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, సో ఈ విధంగా ప్యాకేజ్ అనేది పేజ్ల వైజ్గా వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ పేజ్ 1 అనేది మంచి ఇన్కమ్ కింద మనం చెప్పుకోవచ్చు. అది సో మనం పెట్టుకుంటే ఈ పేజ్ 1లో ఉన్న ప్యాక్ను కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.